ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం. ముదిరాజ్ మహాసభ 2014లో ఏర్పడిన నాటి నుంచి మన జాతి కోసం అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేసిన మన ముదిరాజుల యొక్క పెద్దల యొక్క జయంతి మరియు వారి జ్ఞాపకార్థం చేసే సంస్మరణ వర్ధంతి సభల్ని నిరంతరం నిర్వహిస్తూ వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా నిలిచిన పోలీస్ కిష్టన్న గారి వర్ధంతి కార్యక్రమం 15వ వర్ధంతి కార్యక్రమం డిసెంబర్ 1 నాడు జరగనున్న సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుతున్న విధంగానే హైదరాబాద్ నగరంలో గన్ పార్క్ వద్ద అసెంబ్లీకి ఎదురుగా వారి ఉదయం 10 గంటలకు వారి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. దీనికి మన ముదిరాజ్ బంధువులంతా అధిక సంఖ్యలో హాజరై వారికి నివాళులు అర్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరందరూ ఎక్కడికక్కడ వారి వర్ధంతి సందర్భంగా మీకు పోస్టర్లు అందజేయడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా మీరు పోస్టర్స్ని రిలీజ్ చేయడంతో పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి వారి కీర్తి ప్రతిష్టల్ని తెలంగాణ రాష్ట్రం అంతటా చాటి చెప్పే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాం. దానికి సంబంధించిన కరపత్రాలు కూడా మీకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న వివరాలు సమాజానికి స్పష్టంగా వివరించండి. ఇప్పటిదాకా వారి గత ప్రభుత్వాల కాలంలో వారి కుటుంబానికి కూడా కిష్టన్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రభుత్వం అండగా నిలబడి వారి కుమార్తెను మెడిసిన్ చదివేయడంతో పాటు ఇప్పుడు పీజీ కూడా చదివేయడం జరుగుతుంది. వారి కుమారుడికి ఉద్యోగం, వారి శ్రీమతికి ఉద్యోగం, వారి ఇల్లు కట్టుకోవడానికి స్థలం నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం జరిగిన విషయం అందరికీ తెలుసు. మెల్లమెల్లగా ఆ కుటుంబాలను ఆదుకునే ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పార్టీ పనిచేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కిష్టన్న యొక్క త్యాగనిర్తిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో మరణించిన ఏకైక ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటివరకు కిష్టన్న గారు ఒక్కటే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎన్జిఓలు కానీ పోలీస్ శాఖలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా ఇందులో ఘనంగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రకంగా త్యాగనిర్తిని గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి అన్ని రకాల ఆర్థిక మిగతా సదుపాయాలు కూడా అందజేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. జై ముదిరాజ్, జై ముదిరాజ్.